కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె నరసింహనాయక్ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అధికారుల ఆదేశానుసారం ఈ నెల స్వచ్ఛాంధ్ర థీమ్ ప్లాస్టిక్ ఫ్రీ గవర్నెన్స్ అండ్ మార్కెట్స్ అని ఇవ్వడం జరిగిందని సిబ్బందికి తెలియజేయడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు పేపర్ సంచులను వాడడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలియజేస్తూ సిబ్బంది వారు పనిచేసే పరిసరాలు, ఫైల్స్ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెవి సుబ్బరాజు, ఐ ప్రభాకర్, పెద్దాపురం డివిజనల్ ఆఫీసర్ ఎన్ ప్రశాంతి, జి లక్ష్మి, ఫైల్ ఏరియా మెడికల్ ఆఫీసర్ ప్రత్యూష, శ్రీ విద్య, మౌనిక, సూర్యచంద్రరావు, టి నీలవేణి, డిప్యూటీ డెమో కె కృష్ణప్రసాద్, స్టాటికల్ ఆఫీసర్ స్వరూప్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారని తెలియజేశారు. ప్రతిరోజు కొంత సమయము కేటాయిస్తానని నా వంతు కృషిగా కొరకు శ్రమదానము 3వ శనివారం అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎటువంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మన పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము. సో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో మన యొక్క పాత్ర అనేది చాలా అవసరము. దీని గురించి ఎవరు ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, అలానే మన డిప్యూటీ సీఎం గారు అందరు పెద్ద పెద్ద మహానుభావులు మరి ఈరోజు ఈ సాసా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో మరి ముందుంటా ఉన్నారు. సో అలాంటిది మరి మనం వాళ్ళతో పోల్చుకుంటే చాలా చిన్న ఎంప్లాయ్మెంట్ కాబట్టి, అలానే ఎవరైనా కూడా మానవుడు అనేవాడు మనం భూమి మీద మంచిగా జీవించాలి అంటే ఖచ్చితంగా మనము మన యొక్క పరిశుభ్రాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక్క ఏదో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లేకపోతే పంచాయతీ ప్రతి 3వ శనివారం మేము ఖచ్చితంగా సాసా ప్రోగ్రామ్, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కింద మేము సరౌండింగ్స్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలనేది మొదలుపెట్టాము. అలాగా చాలా వరకు క్లీన్ చేసుకుంటూ ఉన్నాము. అలానే మనం ప్రతి శుక్రవారం ఫ్రైడే కార్యక్రమం ప్రతి హాస్పిటల్స్లో, అలానే విలేజ్ హెల్త్ క్లినిక్స్లో, ఆఫీసులో ప్రతి చోట కూడా ఈ దోమలు పెరగకుండా ఉండడానికి ఎక్కడ నీరు నిల్వ ఉన్న చోట మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. క్లీన్గా మన పరిసరాలను మనం క్లీన్గా ఉంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. ముందేంటంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది స్థాపించాలి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా దీనికి ప్రజలు కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడ పిచ్చి మొక్కలు పెరగకుండా, అలానే ఎక్కడ మీ ఇంటి చుట్టూ నీరు నిలవకుండా ఉన్నట్లయితే మరి దోమలు పెరగకుండా, అలానే మరి చాలా జబ్బుల నుంచి మనం డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధుల నుంచి కూడా మనము నివారించుకోవాలి.